అనేది జీవితం. చాలా బాగా చెప్పారు గురూజీ. గతము గురించి వగచే కన్నా అని గతంకి సంబంధించిన ఓటమి గురించి ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పారు. మరి వర్తమాన ఓటమికి సంబంధించి ఏం చెప్తారు? వర్తమాన ఓటమి అంటే దీన్ని ఒక సైకాలజిస్ట్ ఇద్దరు జో హ్యారిస్ విండోస్ అంటారు. జో హ్యారిస్ విండోస్లో ఏంటంటే ఎప్పుడో నీకు ఏదో ఇన్సిడెంట్ జరిగితే దాన్ని మనసులో పెట్టుకొని ప్రస్తుతం సిచ్యువేషన్లో ఏడుస్తూ ఉండటాన్ని. ఉదాహరణకి మీలాంటి అమ్మాయి ఉంది, పెళ్లికి ముందు బాగా చదువుకోవాలని కోరిక, తప్పేం లేదు, కానీ తల్లిదండ్రులు ఫోర్స్ చేసి పెళ్లి చేశారు. ఇప్పుడు ఆ అమ్మాయికి ఏంటంటే చదువు పాడైపోయింది, లేకపోతే నేను ఐఏఎస్ అవుతుందా లేదా తర్వాత సంగతి, అయ్యేదాన్ని ఇదైపోయాను, అది నా జీవితం అంతా ఇట్లా అయిపోయింది అని చెప్పి అయిపోయారు కదా. మొగుడు చాలా మంచోడు, అత్తగారు మంచోడు, మామయ్య గారు రిటైర్ అయినా చాలా మంచోడు, అయినా కూడా ఈవిడ ఎప్పుడు ఏదో ఒకటి, నేను పొద్దున్న 7ంటికి లేచేదాన్ని, ఇప్పుడు నన్ను 6ంటికి లేపేస్తున్నారు దగ్గర నుంచి మొదలుపెట్టి రకరకాలుగా ఫ్రస్ట్రేషన్ని చూపించి ఆ రిలేషన్షిప్స్ అన్నీ పాడు చేసుకుంది. షీ హ్యాస్ టు లివ్ విత్ ది ఫ్యామిలీ ఫర్ అట్లీస్ట్ అనదర్ 40 years, 40 సంవత్సరాలు ఫ్యామిలీతో కలిసి బతకాలి. కేవలం పెళ్లి చేసేసారన్న కారణంగా తను విషాదం అనుభవిస్తూ తన చుట్టూ ఉన్న వాళ్ళందరితోనూ విషాదం అనుభవించేలా చేస్తుందంటే ఇది వర్తమానంలో బాధ అండి. మరి ఇంకొకటి, భవిష్యత్తును తలుచుకుంటూ ఓటమి భయంతో, భవిష్యత్తు పైన ఓటమి భయంతో ఉండేటువంటి వాళ్ళకి సంబంధించి ఏం చెప్తారు? భవిష్యత్తు అంటే ఇప్పుడే ఉండదండి ప్రాబ్లం వాళ్ళకి. ఒక కుర్రోడు చదువుకుంటున్నాడు, పాస్ అవుతానా లేదో భయం, సీట్ వస్తుందా లేదా భయం, సీట్ వచ్చిన తర్వాత ఉద్యోగం వస్తుందా లేదా భయం, పెళ్ళి ఎలా ఉంటుందో భయం, పిల్లలు ఎలా చదువుతారో భయం, రిటైర్ అయిపోతే ఏమిటి అని భయం. వీళ్ళు ఎప్పుడు వర్తమానాన్ని సంతోషించరండి, ఆనందించరు. భవిష్యత్తు పట్లే ఎప్పుడు భయంగా ఉంటారు. ఇది భవిష్యత్తు పట్ల భయం అంటే. ఓకే, అయితే గురూజీ గతం, వర్తమానం, భవిష్యత్తు అన్నిటి పట్ల భయమే ఉంటుంది. అసలు మీరేం చెప్తారు అసలు దీనికి సంబంధించి? మంచు పల్లకి అనే సినిమాలో నేను రాశాను, ఒరిజినల్గా అది తమిళ పిక్చర్, అందులో లేదు ఈ సీను. సాయి చంద్ అని గుర్తుందా మీకు? ఫిదా సినిమా చూసారా? ఫిదా సినిమాలో హీరోయిన్ ఫాదర్ సాయి చంద్, అతను పెళ్ళవలేదు. ఆ కుర్రోడు అందులో వేశాడు నిరుద్యోగి కింద. అక్కడ నిరుద్యోగి అతను అడుగుతాడు ఆఫీసర్, 3 పతివ్రతల పేర్లు చెప్పు అంటాడు. అంటే ఇతను అంటాడు, మీ అమ్మ నా అమ్మ, నువ్వు ఒప్పుకుంటే నీ పెళ్ళాం అంటాడు. అది ఎక్కడో చెప్పినట్టు కూడా గుర్తు ఈ దీంట్లో. ఇది అయిన తర్వాత ఇంటికి వస్తాడు, వచ్చి సుహాసిని ఉంటుంది, ఇలా ఉంది దరిద్రంగా ఇంటర్వ్యూస్ ఇలా ఉన్నాయని అడుగుతాడు. అడిగితే అప్పుడు సుహాసిని ఒక మాట చెప్తుంది, ఇంటర్వ్యూ అంటే ఏంటి, ఒక విపత్కర పరిస్థితిలో నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు, ఒక ఫెయిల్యూర్ వచ్చినప్పుడు నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు, ఇంతే తప్ప నీ నాలెడ్జ్ ఏమిటో తెలుసుకోవడం కోసం కాకపోయి ఉండొచ్చు అతను అడిగిన ప్రశ్న. నువ్వు పాజిటివ్గా ఎందుకు ఆలోచించవు, దానికి సరిగ్గైన సమాధానం చెప్పచ్చు కదా అని చెప్పి అంటుందన్నమాట. ఇలాగా నీ యొక్క ఓటమికి ఇతరులను కారణం చేసుకోకుండా నీ ఓటమికి నువ్వే కారణం అని తెలుసుకున్నప్పుడు దాన్ని సెల్ఫ్ రియలైజేషన్ అంటారు. ఆత్మ పరిశీలన, ఆత్మ విచక్షణ, ఆత్మ అవలోకనం ఇవన్నీ అనుకుంటే నీకు సక్సెస్ మీ గడప దగ్గరే ఉంటుంది సక్సెస్.